హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ. సో ఫస్ట్ చాప్టర్ మనకి ఫినిష్ అయిపోయింది. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈరోజు సెకండ్ చాప్టర్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇది కూడా ఇలానే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని వీడియోస్ చూడండి. టైం చాలా బాగా సేవ్ అవుతుంది. మీరు కరెంట్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఈజీగా అర్థమవుతుంది. So our chapter is growth, development and happiness. సో ఈ చాప్టర్ క్లియర్గా చూద్దాం. సో ఓకే, ఇంట్రడక్షన్. Similar to seers and philosophers, economists were also party to human quest for a better tomorrow. సో ఫిలాసఫర్స్ లాగే ఎకానమిస్టులు కూడా దీని ఎకానమీ గురించి ఆలోచించే వాళ్ళు, దూరంగా ఆలోచించే వాళ్ళు, ఫిలాసఫర్స్, దాని గురించి స్టడీ చేసేవాళ్ళు, ఎకానమీ చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి ఏం ఆలోచించారంటే హ్యూమన్స్ క్వెస్ట్ ఫర్ ఏ బెటర్ టుమారో. రేపు అనేది బాగుండాలి, రేపు అనేది మనకి బాగుండాలి ఎకనామికల్గా అని చూశారు. ఎకనామికల్గానే కాదు, మనకి రేపు అనేది బాగుండాలి, మంచిగా ఉండాలి, చక్కగా మనకి హ్యాపీగాను అన్ని విధాలుగా మంచిగాను ఉండాలి. దానికోసం ఏం చేయాలి అనే దాని గురించి అందరూ కలిసి ఆలోచించారు. సో వీ హ్యావ్ బీన్ ఎ విట్నెస్ టు ఎ నెంబర్ ఆఫ్ నోషన్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ది లిటరేచర్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఈ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి మనకి చాలా ఐడియల్స్ వస్తున్నాయి అన్నమాట. దీని గురించి చాలా అభిప్రాయాలు వస్తున్నాయి. మనమే సాక్ష్యం వాటికి. వీ హ్యావ్ బీన్ ఎ విట్నెస్ టు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి, వస్తున్న పాలసీస్ కానివ్వండి, వస్తున్న ఐడియాస్ కానివ్వండి, ఇలా ఉంటే బాగుంటుంది, ఎకానమీ ఇలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ రకరకాలుగా మారుతూ ఉన్నాయి. ఇవన్నీ సో రకరకాల అభిప్రాయాలు ఎకనామిక్స్ నుంచి ప్రాక్టీస్లో ఉన్న ఎకనామిక్ సబ్జెక్ట్ నుంచి ప్రాక్టీస్లో వస్తున్న రకరకాల ఐడియాలు, అంటే రేపు బాగుండటానికి ఏం చేస్తే బాగుంటుంది అనే రకరకాల ప్రిన్సిపల్స్ వస్తున్నాయి. సో స్టార్టింగ్ విత్ ఏ వెరీ హంబుల్ అండ్ లేమెన్స్ వర్డ్ లైక్, అంటే సామాన్య ప్రజల వాడే పదం నుంచి, లైక్ ప్రోగ్రెస్ అంటే మెరుగుపడటం. సో ఈ పదం నుంచి, అంటే ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా మెరుగుపడుతుంది, అక్కడి నుంచి అసలు మెరుగుపడటం అంటే ఏంటి అనే దగ్గర నుంచి, టు టెక్నికల్ టర్మ్స్ లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. గ్రోత్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటి, వీటి దాకా అంతా కూడా వర్ణించారు, డెఫినేషన్స్ ఇచ్చారు, రకరకాల ప్రిన్సిపల్స్ ఇచ్చారు వీటికి. సో అంటే ఎకనామిక్లో మెరుగు అంటే ఆర్థికపరమైన మెరుగు, కొంత మెరుగు ఉండాలి కదా. అంటే ఈ సంవత్సరానికి ఎంతో కొంత మెరుగు ఉంటేనే, ప్రోగ్రెస్ అనేది ఉంటేనే మనకు బాగుంటుంది అనేది, రేపు అనేది బాగుంటుంది. సో వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ ప్రిన్సిపల్స్ అనేది పెట్టడం, దాని గురించి స్టడీ చేయటం. సో ఫస్ట్ డెఫినేషన్ అనేది కావాలి కాబట్టి, అసలు ప్రోగ్రెస్ అంటే ఏంటి, మెరుగుపడటం అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, పెరుగుదల అంటే ఏంటి, డెవలప్ అవ్వడం అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అలా టెక్నికల్ టర్మ్స్ అన్నీ కూడా చెప్పారు. విత్ గ్రేటర్ డిపెండెన్స్ ఆన్ ది ఐడియా ఆఫ్ ద ఎకనామిక్ మ్యాన్, ది వరల్డ్ క్రియేటెడ్ ఇమ్మెన్స్ వెల్త్ ఇన్ ద పోస్ట్ వార్ డికేడ్. సో ఈ ఐడియాస్ మీద ఎకానమిక్ మ్యాన్ దీనికి సంబంధించిన ఐడియాస్ మీద డిపెండ్ అయ్యి అంటే ఎకానమీగా బాగుండటానికి ఉన్న ఐడియాస్ మీద డిపెండ్ అయ్యి చాలా వెల్త్ అనేది వచ్చింది, చాలా ఎక్కువ వెల్త్ అనేది వచ్చింది. వార్ తర్వాత సంవత్సరాల్లో కూడా చాలా ఎక్కువ సంపాదించారు. ఇట్ వాజ్ ఇన్ 1980 that social scientists started final studies in the areas of mankind's actions. సో 1980లో సైంటిస్టులు అనేవాళ్ళు, సోషల్ సైంటిస్టులు బాగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఏంటి, మ్యాన్కైండ్స్ యాక్షన్, మనుషుల యొక్క ప్రవర్తనల గురించి, వాళ్ళ యొక్క జీవనశైలిని గురించి పరిశీలించారు. ఫైనల్లీ ఛాలెంజింగ్ ద వెరీ ఐడియా ఆఫ్ ది ఎకనామిక్ మ్యాన్. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ స్టడీస్ చూసారు, మనుషులు ఎలా జీవిస్తున్నారు అని. ఫైనల్లీ ఏంటంటే ఎకనామిక్ మ్యాన్,
ఈ ఎకనామిక్ పరంగా మనిషి జీవితం అనేది ఎలా ఉండాలి, రకరకాలుగా ఎలా ఆలోచించాలి, రేషనల్ మ్యాన్ రకరకాలుగా ఎలా ఆలోచించాలి, దీన్ని మనం రేపు అనేది బాగుండేలా చూసుకోవటానికి అని చదివారనమాట దాని గురించి. దస్ స్టార్ట్స్ మ్యాన్ కైండ్స్ అర్జ్ టు ఇంట్రోస్పెక్ట్ ద లీవ్స్ ఆఫ్ హ్యుమానిటీ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఎటువంటి అర్జెన్సీ అనేది ఉంది మనుషులకి, వాళ్ళు గమనించుకోవడానికి మనం ఎలా జీవిస్తున్నాం అనేది, ప్లానెట్ మనం నివసించే ఎర్త్ ప్లానెట్ మీద మన లైఫ్స్ ఎలా ఉన్నాయి అనేది గమనించుకోవడం అనేది స్టార్ట్ చేశారు. మీన్ వైల్ హ్యుమానిటీ వాజ్ ఫేస్డ్ విత్ అన్ యూనిక్ రిడిల్ ఆఫ్ బై క్లైమాటిక్ చేంజ్. సో క్లైమేట్ కూడా ఒక అడ్డు లాంటిది అనమాట మన జీవనశైలికి. బై నౌ కర్టసీ ద UNO ద వరల్డ్ హ్యాస్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో ఇప్పటికల్లా UNO వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఇచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఆలోచిస్తున్నారు రేపు అనేది ఎలాంటి ఆలోచనలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి పాలసీస్ని ఫాలో అయితే బాగుంటుంది. అందరూ ఆలోచించేది బాగుండటానికి, రేపు అనేది బాగుండాలి, బెటర్గా ఉండాలి, వాళ్ళ మీద రేపు బాగుండాలి అనే దాని గురించి అందరూ ఆలోచిస్తారు. కాబట్టి దాని గురించి అందరూ రకరకాల పరిశోధనలు చేశారు. అలా ఆ ప్రణాళికలోనే ఏమైందంటే అందరూ బాగా చక్కగా డెఫినేషన్స్ అన్నిటికీ, అంటే అసలు మెరుగుపడటం అంటే ఎలా, ప్రోగ్రెస్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్ అవ్వడం అంటే ఏంటి, అంటే గ్రోత్కి డెవలప్మెంట్కి తేడా ఏం లేదా, ఒకటేనా, సో హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనుషులు డెవలప్ అవ్వడం అంటే ఏంటి, ఇవన్నీ వీళ్ళు అర్థమయ్యేలాగా స్టడీ చేశారు. సో స్టడీ చేసి అసలు హ్యుమానిటీ ఆన్ ద ప్లానెట్ అంటే లైఫ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ అనేవి ప్లానెట్ మీద ఎలా ఉంటున్నాయి అని వాళ్ళు గమనించుకోవడం స్టార్ట్ చేశారు. సో ప్రోగ్రెస్ నెక్స్ట్ వన్. అసలు ప్రోగ్రెస్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రోగ్రెస్ అంటే ఏంటి? ప్రోగ్రెస్ అంటే మెరుగుపడటం. సో మెరుగుపడటం అంటే ఏంటి? ఎకానమీలో మెరుగుపడటం అంటే ఏంటి? ప్రోగ్రెస్ ఈజ్ ఎ జనరల్ టర్మ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బై ఎక్స్పర్ట్స్ టు డినోట్ బెటర్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎనీథింగ్. సో ప్రోగ్రెస్ అనేది ఒక వాడుక పదం అని అంటున్నారు. ఎలా? ఫ్రీక్వెంట్లీ ఎప్పుడు వాడుతూ ఉంటాం, ఎక్స్పర్ట్స్ వాడుతూ ఉంటారు. దేన్ని డినోట్ చేయడానికి? టు డినోట్ బెటర్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్. అంటే బెటర్మెంట్ ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ఇంకా బాగుంది, అంతకంటే బాగుంది, ఇంతకు ముందు కంటే బాగుంది, ఇంతకు ముందు కంటే ముందుకు వెళ్ళింది విషయం అని చెప్పి చూపించడానికి ఏ విషయంలో అయినా ప్రోగ్రెస్ అనే టర్మ్ వాడుతుంటారు. సో ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఎకనామిక్ ప్రోగ్రెస్, వాటి గురించి వివరంగా చెప్పారని. సో ఇక్కడ చెప్పారు ప్రోగ్రెస్ అంటే ఏంటంటే ఇది ఒక జనరల్ టర్ము, దేంట్లో అయినా మెరుగుపడటం కానీ ఇంప్రూవ్మెంట్ కానీ చూపించారు అని చెప్పడానికి ప్రోగ్రెస్ అంటారు అని చెప్పారు. ఇన్ ఎకానమిక్స్లో ద టర్మ్ వాజ్ యూజ్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ టు షో ద పాజిటివ్ మూమెంట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్ ఎన్ ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థలో పాజిటివ్ మూమెంట్ ఉందని చూపించడానికి ఎకానమిక్స్ సబ్జెక్ట్లో ఈ టర్మ్ వాడారు. ఎందుకు వాడారంటే ఎకానమీ పరంగా పాజిటివ్ మూమెంట్ అంటే మనకు అనుగుణంగా ఉంది, పెరుగుతుంది, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది పీపుల్ యొక్క జనాల యొక్క లైఫ్ స్టైల్ అనేది పాజిటివ్గా మంచిగా పెరుగుతుంది, మంచిగా మారుతుంది అని చూపించడానికి ఎకనామిక్స్లో ఈ ప్రోగ్రెస్ అనే పదాన్ని వాడారు. ఇట్ హ్యాడ్ బోత్ ద క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ టు ఇట్. అంటే క్వాంటిటేటివ్ అంటే క్వాంటిటేటివ్ అంటే దాని వాల్యూ అనేది పెరుగుతుంది, ఎక్కువ మంది బాగుంటున్నారు, వాల్యూ అనేది పెరుగుతుంది. క్వాంటిటేటివ్ అంటే వాళ్ళ వాల్యూ అనేది పెరుగుతుంది, క్వాలిటేటివ్ అంటే ఎక్కువ మంది కూడా బాగుంటున్నారు. ఇట్లా ఈ రెండు చెప్పడానికి ప్రోగ్రెస్ అనే పదాన్ని వాడేవారు. ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్ economists started using all the three terms progress, growth and development interchangeably to mean almost the same thing. సో కొన్ని రోజుల తర్వాత ఏమన్నారంటే సమ్ సైంటిస్ట్ స్టార్టెడ్ యూజింగ్ ఆల్ ద త్రీ టర్మ్స్, ప్రోగ్రెస్, గ్రోత్, డెవలప్మెంట్ అంతా ఒకటే, ఏదైనా వాడుకోవచ్చు, ఇంటర్చేంజబుల్గా అది ఇది వాడుకోవచ్చు ఒకే దానికి అని చెప్పారు. బట్ ఇట్ వాజ్ ఓన్లీ డ్యూరింగ్ ద 1960, 1970 అండ్ 1980. అంటే ఎప్పుడు 1960, 70, 80 దట్ ఏ క్లియర్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్ రియల్లీ అవాల్డ్. అసలు గ్రోత్ అంటే ఏంటి, ప్రోగ్రెస్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి అనేంటి వీటి క్లియర్ మీనింగ్స్ 1960, 70, 80లోనే వాళ్ళ రియల్ టర్మ్స్ అనేవి చెప్పారు.
సో ద టర్మ్ ప్రోగ్రెస్ బికేమ్ ఏ జనరల్ టర్మ్ విత్ నో స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ డినోటింగ్ బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఎకానమిక్స్ అంటే ప్రోగ్రెస్ అంటే ఏంటంటే ఎకానమిక్స్ అనే సబ్జెక్ట్లో ఒక జనరల్ టర్మ్ అయిపోయింది. దానికి ఏమి స్పెసిఫిక్గా దీనికే వాడాలి అనే మీనింగ్ ఏం లేకుండా జనరల్ టర్మ్ని చేసేసారు. అంటే గ్రోత్ని కానీ డెవలప్మెంట్ని కానీ చూపించిన ఒక జనరల్ టర్మ్గా ప్రోగ్రెస్ని చేశారు. బట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వేర్ అలాటెడ్ దేర్ క్లియర్ కట్ మీనింగ్స్. సో ఈ గ్రోత్కి డెవలప్మెంట్కి ప్రోగ్రెస్ అంటే జనరల్గా వాడేటాం. సో గ్రోత్కి డెవలప్మెంట్కి మాత్రం వాటి యొక్క మీనింగ్స్ వాటికి చూపించారు. సో దీన్ని బట్టి మనకి ఈ ఇంట్రడక్షన్ అండ్ ప్రోగ్రెస్ని బట్టి మనకేం అర్థమైందంటే ఫస్ట్ ఏంటంటే దే యూస్ టు డూ ఏ రీసెర్చ్, అంటే ఎలా ఉంటే బాగుంటుంది, ప్రోగ్రెస్ అనేది ఎలా వస్తుంది అని అన్నారు. సో ప్రోగ్రెస్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది చూపించాలనుకున్నారు. తర్వాత మన లైఫ్ స్టైల్ అనేది ఎలా మారబోతుంది, ఎలా ఉంటుంది, మన జీవనశైలి అనేది ఎలా ఉంటుందని వాళ్ళు గమనించుకున్నారు. తర్వాత ఈ ప్రోగ్రెస్ అంటే ఏంటనేది చెప్పారు. సో ప్రోగ్రెస్ అంటే ఏంటంటే జనరల్గా ఇది ఒక టర్మ్. సో జనాల యొక్క లైఫ్ స్టైల్ పాజిటివ్గా మారుతుంటే ప్రోగ్రెస్ అని అనాలి అని అనుకున్నారు. తర్వాత ఇలా కాదు అని ఏదైనా వాడచ్చు, ప్రోగ్రెస్ అయినా వాడచ్చు, గ్రోత్ అయినా వాడచ్చు, డెవలప్మెంట్ అయినా వాడచ్చు అని అన్నారు. కానీ తర్వాత ఏమన్నారంటే ఈ ప్రోగ్రెస్, గ్రోత్, డెవలప్మెంటు వేరు. ప్రోగ్రెస్ అంటే ఇది ఒక స్పెసిఫిక్ టర్మ్ ఏం కాదు, ఇది ఒక జనరల్ టర్మ్, ఎక్కడైనా దీన్ని వాడచ్చు. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేవి వాటి అర్థాలు ఉన్నాయి. గ్రోత్ అంటే వేరు, డెవలప్మెంట్ అంటే వేరు అని చెప్పారు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్స్. ఆ గ్రోత్ అంటే ఏంటో, డెవలప్మెంట్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోస్లో మనం చూస్తాం.